వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రమారావి. ఈ మధ్య నేను మా కజిన్ సిస్టర్ని కలిశాను. తనకి ఒక 53-54 ఇయర్స్ ఉంటాయి. ఏదో మాటల సందర్భంలో చెప్పింది, నేను పెద్దదాన్ని అయిపోయాను, అన్నీ మర్చిపోతున్నాను, మతిమరుపు వచ్చింది నాకు అని చెప్పింది. 53-54 ఇయర్స్కి ఏం పెద్దవాళ్ళు అయిపోవటము మతిమరుపు అంటే అలా ఎలాగ అవుతుంది? అలా ఏం అవ్వదన్నాను నేను. కాదు, నేను అన్నీ మర్చిపోతున్నాను, ఏదైనా మర్చిపోయాను అని అనగానే మా చుట్టుపక్కల వాళ్ళంతా నువ్వు పెద్దదాన్ని అయ్యావు, మర్చిపోతున్నావు అని చెప్తున్నారు. నిజమే కదా అని అనిపిస్తుంది అంతే. అయితే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. 53-54 ఏళ్ళకి పెద్ద అయిపోతారా? ఇప్పుడు అసలు మన ఏజ్ 30 నుంచే స్టార్ట్ అవుతుంది. మన ఉద్యోగాలు పెళ్ళిళ్ళు కూడా 30 నుంచే మొదలవుతున్నాయి. ఇప్పుడు 30 నుంచి 53కి వచ్చేసరికల్లా ఎంత ఉందో, ఒక 23-24 ఏళ్లలోనే మనకి మతిమరుపు వచ్చేసి, ఆ తర్వాత ఇంకా డిమెన్షియా వచ్చి, ఆ తర్వాత అల్జీమర్స్ వచ్చేస్తే ఇంకేముంది జీవితం? ఏమీ లేదు. అయితే ఆడవాళ్ళకి హెచ్చుగా ఈ జబ్బు ఉంటుందండి. నేను పెద్ద అయ్యాను కాబట్టి నేను మర్చిపోవాలి, నేను మర్చిపోవచ్చు అని. కానీ అలా ఉండదు. అది చాలా పొరపాటు సంగతి. మనలో ప్రతి వాళ్ళు ఏదైనా ఒక వస్తువు మర్చిపోగానే ఈ మధ్య నేను మర్చిపోతున్నాను, నాకు మతిమరుపు వస్తుంది అని చెప్తుంటారు. దీనికి సింపుల్ ఉదాహరణ ఏంటంటే, మనం కిచెన్లో ఉన్నాం, ఏ కూరలోకో కరివేపాకు తిరగమాతలోకి అవసరమైంది, ఫ్రిడ్జ్ దాకా వెళ్తాం, వెళ్ళాక ఫ్రిడ్జ్ తీసే కూడా దేనికోసం వచ్చామో మర్చిపోతుంటాం. మర్చిపోగానే వెంటనే అయ్యో నాకు ఈ మధ్య మతిమరుపు వస్తుందంటే, మన వెనకాల నుంచున్నటువంటి భర్తగారో పిల్లలో అవును నువ్వన్నీ మర్చిపోతున్నావు అంటారు. ఒకటేమో మనమే మన బ్రెయిన్కి చెప్తున్నాం మర్చిపోతున్నాము అని, మిగిలిన వాళ్ళు కూడా దాన్ని సమర్థిస్తారు. యాక్చువల్గా మన బ్రెయిన్ అండి ఎలా పనిచేస్తుంది? పోనీ మనం ఎలా పనిచేస్తాం? మనం ఒక వస్తువు తీయాలంటే మనమే బ్రెయిన్కి సజెషన్ ఇస్తాం, ఈ వస్తువు తీయాలి అని. అప్పుడు బ్రెయిన్ మన చేతికి సజెషన్ ఇస్తుంది. ఈ చెయ్యి వెళ్ళి ఆ వస్తువుని పట్టుకుంటుంది, ఎక్కడ పెట్టాలని బ్రెయిన్ చెప్తోందో అంతే కదా, ఎక్కడ పెట్టాలని చెప్తుందో అక్కడ పెడుతూ ఉంటుంది. సో ఇప్పుడు బ్రెయిన్కి సజెషన్ మనం ఏమి ఇవ్వాలి? మనం ఆ వస్తువు తీయాలి, పెట్టాలి, పడుకోవాలి, లేదా లేవాలి, దుప్పట్లు సర్దాలి, లేకపోతే పక్క దులపాలి అని అన్ని రకాల సజెషన్స్, అక్కడికి వెళ్ళాలి, కూర్చోవాలి, నుంచోవాలి, తినాలి, పడుకోవాలి, ఇవన్నీ కూడా మనం సజెస్ట్ చేస్తాము. ఆ సజెషన్స్ ప్రకారమే మన తాలూకు అవయవాలు పనిచేస్తాయి, మనము అన్ని పనులు చేస్తుంటాం. ఇవి నేను అన్నీ మర్చిపోతున్నాను అనే సజెషన్ని పదే పదే గనక మనం ఇచ్చామంటే బ్రెయిన్కి, నువ్వు మర్చిపోవాలి అని చెప్పడం మొదలు పెడుతుంది అది. సో ఇప్పుడు నువ్వు మర్చిపోవాలి అని చెప్పడం మొదలుపెట్టిందా, మొదటి రోజుల్లో చిన్న చిన్నగా చెప్తుంది, ఆ తర్వాత నువ్వు మర్చిపోవచ్చు అని ప్రగాఢంగా మన బ్రెయిన్ కూడా నమ్మడం మొదలు పెడుతుంది. ఇదేంటంటే, ఇదేదో సైన్స్ని తీసుకొచ్చి మామూలు విషయాల్లో చెప్తున్నారంటే, ఈ సైన్స్ మామూలు విషయంగా కనపడే సైన్సే కానీ నిజంగా నిజమండి ఇది. మనం మర్చిపోతే ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాం, మర్చిపోయాం కరివేపాకు, ఏమవుతుంది? ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళండి, మళ్ళీ వెనక్కి కిచెన్లోకి వెళ్ళగానే కరివేపాకు కావాలని గుర్తొస్తుంది. ఆటోమేటిక్గా మనం మళ్ళీ ఫ్రిడ్జ్ దగ్గరికి వస్తాం, వస్తువు తీసుకుంటాం, వేసేస్తాం. ఇదంతా 2-3 నిమిషాల ప్రక్రియ. ఈ 2-3 నిమిషాల ప్రక్రియకి బద్దకిచ్చి, నేను మర్చిపోయాను, నేను మర్చిపోతున్నాను, నేను మర్చిపోవచ్చు ఎందుకంటే నేను పెద్ద అయిపోతున్నాను అని ఒక చిన్న ట్యాగ్లైన్ని తగిలించుకుని మనం ఏం చేస్తామంటే సక్సెస్ఫుల్గా మతిమరుపుకి చిరునామాగా మారిపోతాం. ఈ చిరునామాగా మారకండి. ప్రధానంగా మర్చిపోకూడదు, నేనేమీ మర్చిపోను, చిన్నగా ఫోకస్ మిస్ అయింది అంతే అని అనుకోవాలి. ఫోకస్డ్గా లేకపోతేనే మనకి మరుపు వస్తుంది. ఇప్పుడు ఏ ఏ విషయాల్లో మనకి ఫోకస్ ఉండదు? తలదూకుంటాం, దువ్వెన ఎక్కడ పెట్టామో మర్చిపోతాం. కళ్ళజోడు పెట్టుకుని అవి ఇవి చదువుకుంటాం, ఆ కళ్ళజోడు ఎక్కడో పెట్టి మర్చిపోతాం. సెల్ ఫోన్ పట్టుకుంటాము, అది ఎక్కడో పెడతాము, అది మర్చిపోతాము. వీటన్నిటికీ కారణం అండి కేవలం ఫోకస్ లేకపోవటమే. కొంచెం ఆలోచిస్తే గుర్తొచ్చేస్తుంది. బాగా ఆలోచించినా గుర్తు రావట్లేదంటే మనం ఫోకస్ మిస్ అవుతున్నట్టే అర్థం. సో ఇప్పుడు ఫోకస్ నేర్చుకోవాలి మనం. అంటే మరుపుని సరిగా చేసుకోవడం కాదు, జ్ఞాపక శక్తిని సెట్ చేసుకోవటం కాదు చేయాల్సింది, ఫోకస్ని సెట్ చేసుకోవాలి. హౌ టు సెట్ ఫోకస్? దానికి ఏం చేయాలంటే బ్రెయిన్కి బాగా పని చెప్పాలి. బ్రెయిన్కి పని ఎలా చెప్పాలంటే, 2వ ఎక్కం చదువుకోండి రోజు, ఈజీగా ఉంటుంది. ఏదైనా ఎక్కాలు చదవటం, ఏదైనా నేర్చుకోవటం, ఏదైనా పాత పాట గుర్తు చేసుకోవటం, ఇలాంటివి చేస్తుంటే బ్రెయిన్కి ఎక్సర్సైజ్ ఉంటుంది, దానికి మరుపు ఉండదు. ఇది చాలామంది డాక్టర్లు, సైకాలజిస్టులు, సైక్రియాటిస్టులు కూడా దీన్ని సర్టిఫై చేశారు. గుంజీలు తీయమని చెప్తారు యోగా చేసేవాళ్ళు. గుంజీలు తీయలేకపోతాం అందరం, కొంతమంది తీస్తాం, కొంతమంది తీయలేం. 2వ ఎక్కం రాదు, వస్తుంది. ఎక్కాలు చెప్పుకోవటం ఏమిటంటే, ఈ పెద్దవాళ్ళు అయ్యాక బాగుండదంటే ఒక పాత పాట, ఎన్టీ రామారావు గారితో తీసుకోండి, 60స్లో పాట, ఏదో నన్ను వదలు నువ్వు పోలేవులే, ఇలాంటి పాట అయినా పర్వాలేదు. ఆ పాటని రటనగా పాడి, అంటే 5-6 సార్లు పాడి, తర్వాత ముక్కలు జ్ఞాపకం తెచ్చుకోవడానికి ట్రై చేస్తే బ్రెయిన్ షార్ప్ అయిపోతుంది. దీన్ని లేటెస్ట్ విధానాలు అంటే, నేను పాతకాలం మాటలు చెప్తున్నానండి. ఇప్పుడైతే సూడోకు చేయొచ్చు.
ఏదైనా పజిల్స్ చేయొచ్చు. ఈనాడు అలాంటి ఈ పేపర్ల తాలూకు ఆదివారం పుస్తకాల్లో వెనకాల పద విజ్ఞానం పదకోశం అని వేస్తుంటారు, గళ్ళు గళ్ళుగా వేసి నుడికట్టు అని. అలాంటివి చేసినా బ్రెయిన్ షార్ప్ అవుతుంది. అవి చేసి బ్రెయిన్ని షార్ప్ చేసుకోండి. మరణం వరకు మనుషుల బ్రెయిన్ షార్ప్గానే ఉంటుంది. మిగిలిన అవయవాలు మెత్తబడిపోయినా బ్రెయిన్ మాత్రం మెత్తబడడానికి అవసరమే లేదు, అవకాశము లేదు. ఎందుకంటే దానికి సరిపడా పని కనుక మీరు చెప్తే అసలు అది పడుకోదు. టిల్ ద ఎండ్ పనిచేస్తూనే ఉంటుంది షార్ప్గా. దాన్ని షార్ప్గా ఎలా ఉంచాలి అంటే దాంతో పని చేయించాలి. అంతేగాని నేను మర్చిపోతున్నాను, నేను మర్చిపోవచ్చు అని నెగిటివ్ సజెషన్స్ బ్రెయిన్కి ఇవ్వకూడదు. దీని మీద బాగా ఆలోచించండి, దీనికోసం పని చేయండి. మీ బ్రెయిన్ షార్ప్గా ఉంటే మీరు ఎప్పుడూ లైమ్ లైట్లోనే ఉంటారు. నువ్వు పెద్దవాళ్ళు అయిపోయావు, మీ పెద్దవాళ్ళు అయ్యారని మిమ్మల్ని ఎవరు చిన్నబుచ్చారు, ఎందుకంటే మీకున్న జ్ఞాపక శక్తి వల్ల. సో షార్ప్ యువర్ బ్రెయిన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సుమన్ టీవీ లైవ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.